ఓకేనా? ఓకే. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యారంగంలో డిఎస్సి ప్రక్రియని డిసెంబర్ వరకు కాకుండా సాధ్యమైనంత వేగవంతంగా టెట్ డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఈ కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీగా మెగా డిఎస్సి అనే హామీ ఇచ్చింది. నా మాటగా నేను మెగా అనే మాట ప్రయోగించలేను, కానీ అయితే విభజన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక పెద్ద డిఎస్సిగా రికార్డుల్లో ఉంటుంది. 16,347. ఈ డిఎస్సికి సంబంధించి టెట్ వ్రాత పరీక్ష నియామక ప్రక్రియని వేగవంతంగా పూర్తి చేస్తే విద్యారంగానికి విద్యార్థులకి అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ కొత్త ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం 5 ఏళ్లలో డిఎస్సి వేయలేదు. అంతకుముందు కూడా చూస్తే 2018 డిఎస్సి మాత్రమే. అంటే 19, 20, 21, 22, 23, 24 సంవత్సరం చివరికి కానీ ఇంచుమించుగా 6 ఏళ్ల గ్యాప్లో కానీ ఈ డిఎస్సి లేని పరిస్థితి. గత ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో పోస్టులన్నీ ఈ జగన్మోహన్ పాలనలో ఎటు మాయ చేసిందో అర్థం కానటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. ముఖ్యంగా స్కూళ్లను విలీనం చేయటం, మీడియంలను విలీనం చేయటం, అలాగే ఎలిమెంటరీ తరగతులను విలీనం చేయటం, అలాగే ఎయిడెడ్ పోస్టులన్నీ కూడా రద్దు చేసేయటం, ఈ రకమైనటువంటి పద్ధతిలో పోస్టులన్నీ కూడా మాయ చేసి 6,100 లెక్కదీర్చి వ్యవహారం చేసినటువంటి గత ప్రభుత్వం. ఇంకోటి గత ప్రభుత్వ దుర్మార్గం ఏంటంటే 16 ఏళ్ళు దెబ్బలాడి మేము అప్రెంటిస్ విధానం రద్దు చేసుకుంటే ఒక్క ఉద్యోగం కూడా నువ్వు ఇవ్వకుండా మేము అప్రెంటిస్తో నియామకాలు చేస్తామనేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వానికి దారి చూపించినటువంటి పరిస్థితిలో ఉంది. సరే, దీని మీద మేము స్పష్టం చేయవలసింది ఏమంటే, మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో మీ అప్రెంటిస్ విధానం కూడా రద్దు చేస్తామనే మాట చెప్పారు. ఆ రకంగా రద్దుకి కట్టుబడి ఉండాలి, రెగ్యులర్ స్కేల్తో నియామకాలే చేయాలి. అలాగే మరొక వైపు మరి వయో పరిమితి 40 ఏళ్ళకు పెంచాలనేటువంటి దాన్ని కూడా ఈ ప్రభుత్వం అంగీకరించాలని చెప్పి, అలాగే జూలైలో పరీక్ష రాసి వచ్చేటువంటి వాళ్ళకి మరి ఈ యొక్క టెట్కి డిఎస్సికి వాళ్ళను అనుమతించాలని చెప్పి, స్పెషల్ వాదన స్పెషలిస్ట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక అవసరమైన పిల్లలకి వాళ్ళ పోస్టులు కూడా భర్తీ చేయాలనేటువంటి డిమాండ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఆ రకంగా ప్రజాస్వామ్యతంగా ఈ డిఎస్సి ప్రక్రియని పూర్తి చేయాలని చెప్పి పీడిఎఫ్ తరపున విజ్ఞప్తి చేస్తాను. అలాగే విద్యారంగానికి సంబంధించిన ఒక విధ్వంసమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని చక్కదిద్దేదానికి ఉపాధ్యాయ సంఘాలు మేధావులతో విద్యావేత్తలతో చర్చలు జరిపి కూడా తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఐ వెంకటేశ్వరరావు, పీడిఎఫ్ ఎమ్మెల్సీ.